అరికపొడి గాంధీపై రాళ్లతో దాడి చేసి ఏమీ ఎరగనట్లు బీఆర్ఎస్ నాయకులు సిపికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు. హద్దు మీరు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలు గమనిస్తున్నారని గుర్తు పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఆయనను రమ్మన్నారు, మీరే వచ్చిన మనిషిని మీద మీరే దౌర్జన్యం చేసి పిలవాలెందుకు? వచ్చిన మనిషి మీద మీరు దౌర్జన్యం చేయాలెందుకు? ఇంట్లో ఉన్న తొట్లు తీసి మీద వేయాలెందుకు? ఇవన్నీ మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పోయి మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి, ఉన్న వాస్తవాలు మీడియా చూసింది, సోషల్ మీడియాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు కౌశిక్ రెడ్డి? ఆంధ్రోడు ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు. ఆంధ్రోడు ఏడుంటావు రా అంటుండు. ఆంధ్రలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఆంధ్ర సెటిలర్స్లు బ్రతకడానికి వచ్చిరని చెప్పని అవమాన పరిశీలన మాట్లాడాన్ని చూస్తుంటే తెలంగాణ పదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవడం చూస్తున్నటువంటి వీళ్ళకు ఒకటే మీ సూటి కడుగుతున్నాం. ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆ సెటిలర్లు అంటున్న మీరు ఆంధ్ర వాళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆఖరికి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు మీకు కావాలి. మా లాంటి యూత్ ఎంతో మంది చూస్తున్నారు. గీత దాటితే మాత్రం చూస్తూ సహించేది లేదనే విషయాన్ని కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మళ్ళీ చెప్పిండు, అరే ఆంధ్ర వాళ్ళు చేస్తారు ఇదంతా అని. అరే నాయనా, అయిపోయింది కదా, ఎంత ఎపిసోడ్ అయిపోతుంది కదా, ఫామ్ హౌస్కో ఉన్నాడుగా మీ దొరతను కూర్చో, నీకు కూడా 2 పెగ్గులు వేస్తారు. ఇద్దరు తాగి ఆయన ఏడికెళ్ళి వచ్చిండు. ఒకసారి ఆయన అడిగితే ఆయన చెప్తాడు ఆంధ్రానా తెలంగాణ అని. కేటీఆర్ ఆయన తనకి కూడా ఎందుకంటే నీకు తెలవాలి కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మనం అందరం కూడా యంగ్స్టర్లం, అందరం రాజకీయాలలో ఎదగాల్సిన వాళ్ళం. ఇట్లాంటి పిచ్చి లేచి పాయింట్ల దగ్గర నుంచి మీ లీడర్లని ఒప్పించుకోవడానికి, మీ లీడర్ని నమ్మించుకోవడానికి నువ్వు చేస్తే మాత్రం హైదరాబాద్లోనే పుట్టి పెరిగినాం. నువ్వు కూడా హైదరాబాద్లో తిరుగుతుంటావు. కరీంనగర్ దూరం ఉంది, హైదరాబాద్లో ఉండాలి కదా. మంచోడు పాపం వద్దు కౌశిక్, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకని కూడా కౌశిక్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందిగ్ధత, రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు హరీష్, కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు ఎట్లా స్పందించాలనో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు అరికపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ 10 సంవత్సరాలు మరి అరికపూడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు? రెండవది, ఆంధ్ర వాళ్ళ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళ కానీ ఓట్లు కావడానికి వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్న నేను తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజారుతారో ఈ